సర్వశక్తుడా నా సత్యదేవుడా ఓ సర్వశక్తి 464 సర్వదా నిన్ను స్మరి ఆనందమే చాపండి పాడండి. ఆనందమే ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపములు క్షమించెను నా పాపములు క్షమించెను జగమునంటి నేను మొరపెట్టగా ఆనందమే మహదానందమే
వాక్య ప్రతి వాక్యం ముందు 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డారా అలా నిలబడి ఉన్నారు, ఒక్క నిమిషం కూర్చోండి, మళ్ళీ నిలబడమా. దేవుని సన్నిధికి వచ్చిన మనం అమ్మా, ఆయన సన్నిధికి వచ్చిన మనము ఆయనను మనం స్తుతించాలి, ఆయన మనం గణపరచాలి. ఆయన అన్నాడు, ఆయన మన యొక్క మనవిని, మన ప్రార్థనను వినటానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈజ్ ఈగర్ టు హియర్ హిస్ వాయిస్. అమ్మా, అయితే ఆయన దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి, ప్రియురాల నీ స్వరము నాకు వినబడనేమో. ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ వాయిస్, ఫర్ యువర్ సాంగ్. అందరూ పాడుతున్నాం. దేవుని బిడ్డారా, ప్రార్థించమంటే నువ్వు 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 చూడండి, మోడీ గారు వచ్చారు నుండి మాట్లాడడానికి ఎవరికి సమయం ఇస్తారమ్మా? నీకు నాకు ఇస్తారా? ఎక్కడ కనబడం. దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేయి, నీ స్వరం నేను వింటాను, నేను నీకు జవాబు ఇస్తాను. అమ్మా నువ్వు చేయమ్మా, నువ్వు గిల్లుకోవడం నువ్వంటే నువ్వు అనుకోవడం. దేవుని బిడ్డారా, ఇది చాలా దేవునికి అవమానకరమైంది. సంఘము ఎలా ఉండాలంటే అండి, నాకు ఎప్పుడు దొరుకుతుంది ఈ అవకాశం, నాకు ప్రార్థించడానికి ఎప్పుడు దొరుకుతుంది అవకాశం, పాడటానికి ఎప్పుడు దొరుకుతుంది, సాక్ష్యం చెప్పడానికి ఎప్పుడు దొరుకుతుందని గొప్ప ఆసక్తితో మీరు రావాలి. అప్పుడే మీరు ఆశీర్వాదం పొందుతారు. కాబట్టి దేవుని బిడ్డారా, ఏ విధంగా కూడా ప్రార్థన చేయడానికి 2 ముగ్గురు అందుకుంటే మేము వాటిని ఆఫ్ చేస్తాం. 2 ముగ్గురు లేదు అమ్మా, 2 ముగ్గురు కాదు అసలు, ఒక్కడు కూడా పలకరే. లేకపోతే చేసేవారే చేస్తున్నారు, లేకపోతే పని చేస్తామండి, పేర్లు ముందే ఇచ్చేస్తాం మీకు, పలానా ప్రార్థన చేయాలని. అమ్మా, అప్పుడైనా ప్రార్థన చేస్తారు. కంపెల్ దెమ్ టు కమ్ ఇన్ అని వారిని లోన్ రావడానికి బలవంతం చేయమన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయడానికి మీరు అలాగ సంశయపడకండి, విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి. తర్వాత కార్యక్రమం ఏంటంటే, మనం వాక్య ప్రతి వాక్యాలు చదువుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. అయితే యేసు ప్రభు నా దేవుడా నేను చెప్పడానికి మా సిగ్గుపడకూడదు. అంటే ఏంటమ్మా, నువ్వు నీ సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మంచి బట్టలతో రండి, సంతోషంతో రండి, దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని రండి. దేవుని స్తోత్రాలు చెల్లించండి. దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని వచ్చిన వారు మాత్రం చేతులు దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఈ వాక్యము నా పాదములకు నా త్రోవలకు వెలుగై ఉన్నది. బైబిల్ పట్టుకోండి. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది బుక్ ఆఫ్ గాడ్. కాబట్టి మనమందరం కూడా ఒకసారి లేచి నిలబడండి. వాక్య ప్రతి వాక్యాలు చదువుతున్నాం. ఎలా చదువుకుందామా? వాక్య ప్రతి వాక్యాలు ఎలా చదవాలమ్మా? ఆ యొక్క ఎజ్రా గ్రంథం చదివితే అందరికీ స్పష్టంగా వినపడేటట్టు చదివాడు. అందరికీ చక్కగా అతను దాని గురించి విశదీకరించాడు. కాబట్టి వాక్యం చదివేటప్పుడు గుసగుసలాడదు, ధైర్యంగా చదవండి. వాక్య ప్రతి వాక్యాలు చదివి దేవుని మహిమపరుచుదాం. పాటలు పాడి దేవుని మహిమపరుచుదాం. వాక్యాన్ని ధ్యానించి దేవుణ్ణి మహిమపరుచుదాం. మనం అందరం ఎలాగంటాము? ఎలాగెళ్ళాలి ఇంటికి? మనం అందరం కూడా తిరిగి ఇంటికి ఎలాగెళ్ళాలి చెప్పండి అమ్మా? సంతోషంతో, ఇంకా దేవుని ఆశీర్వాదంతో, ఇంకా నిండు కుండల్లాని వెళ్ళాలి. దీని స్తోత్రాలు చెల్లించండి. నాకు ఎన్నేనండి ఆ విధంగా వెళ్ళాలి దేవుని బిడ్డలారా. ఆ విధంగా దేవుడు సహాయం చేయను కాక దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మెయిన్ కీర్తనలు 47, సామ్ 47. చిన్న కీర్తన 10 వర్సెస్ ఉన్నాయి. మొదటి నుంచి చదువుతాం, రెండోది మీరు చదివితే అలాగా 10 వచనాలు కంప్లీట్ చేద్దాం. సామ్ 47, కీర్తనలు 47వ కీర్తన, మొదటి వచనం. సర్వజనులారా
చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోపరుచును, ఆయన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరాధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు సర్వభూమికి రాజు అయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. జనములు ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. సో దయచేసి అందరూ కూర్చోనండి. సో దేవుని వందనాలండి. సో దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాం. సో ఈ యొక్క కీర్తన 47వ కీర్తన చాలా చిన్న కీర్తన, కోరహ కుమారులు రాసిన కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. అదేవిధముగా 6వ వచనం, దేవుణ్ణి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. అలాగే వర్స్ 5, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరాధ్వనితో యెహోవా ఆరోహణమాయను. సో ఈ యొక్క 3 వచనములు కానీ మనం చూస్తే దేవుడిని మనము ఎల్లప్పుడూ స్తుతించాలి. అలా స్తుతించాలంటే చప్పట్లు కొట్టి స్తుతించాలి, ఇంకా జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయాలి. అలాగే మనము నోటి కూడా దేవుణ్ణి 6వ వచనం, దేవుణ్ణి కీర్తించుడి, దేవుణ్ణి కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. సో ఈ యొక్క సామిస్ట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ హౌ కెన్ వి వర్షిప్ గాడ్. వీ కెన్ సింగ్ సాంగ్స్, అదేవిధంగా చప్పట్లు కొట్టాలి, ఇంకా చూసుకుంటే దేవుడిని జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఇంగ్లీష్లో మంచి మాట ఉందండి, షౌట్ టు గాడ్ విత్ లౌడ్ సాంగ్స్ ఆఫ్ జాయ్. ఇట్స్ నాట్ హ్యాపీనెస్ అండి, జాయ్. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ జాయ్. సో మనకి ఏదైనా మంచి జరిగితే, లేకపోతే మంచి ఫస్ట్ క్లాస్ వచ్చినా, లేకపోతే మనకి జీతాలు పడిన రోజు, శాలరీస్ వచ్చిన రోజు కానీ, లేకపోతే మనకి పిల్లలు పుట్టిన రోజు, దట్ ఈస్ ఎన్ డే ఆఫ్ హ్యాపీనెస్. అంటే హ్యాపీనెస్ అనేది, సంతోషం అనేది, లేక హ్యాపీనెస్, ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు బట్టి వచ్చిన ఆనందం అది కొద్ది కాలం మాత్రమే ఉంటుందండి. అర్థమవుతుందండి? పరిస్థితులు అంటే మన జీవితంలో జరిగిన మంచి కార్యములు బట్టి వచ్చే ఆనందం అది కొంతకాలమే అది ఉంటుంది. దట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు ఎమోషన్స్. పరిస్థితులు బాగుంటే మనం సంతోషంగా ఉంటాం, పరిస్థితులు బాగోలేకపోతే మళ్ళీ ఆ సంతోషం పోయి దుఃఖం వస్తుందో ఏదో వస్తుంది. కానీ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. సో మన యొక్క దేవుడు గొప్ప దేవుడు కాబట్టి పరిస్థితులు బాగున్నా బాగోలేకపోయినా, నీకు నచ్చింది జరిగినా జరగపోయినా, లేక నీకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం ఊడిపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా మనం ఏం చేయాలండి? దేవుడిని ఎల్లప్పుడూ కీర్తించాలి. మొట్టమొదటి కీర్తన, సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధ్వనితో దేవుని గూర్చి ఆర్భాటము చెయ్యిలో. ఇక లోకంలో జీవించినంత కాలం మనకి కొన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు బాగుండు. సో పరిస్థితులన్నీ ఎలాగున్నా లేకపోయినా మనం అన్నీ పక్కన పెట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. సో బైబిల్ మనం చూస్తే అక్కడ అపోస్తులు, ఇక్కడ పౌలు శీలలు ఎక్కడున్నారండి? వారు దేవుని యొక్క వాక్యం చెప్పినందుకు ఏం చేశారంటే, అక్కడ అందరూ ఇక్కడ యూదులు అందరూ కలిసి ఆయనని ఎక్కడ పడేశారు? చెరసాలలో, జైల్లో పడేశారు. పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఎందుకు? మంచి పని చేసినందుకు దేవుని యొక్క సువార్తను, యేసుక్రీస్తు యొక్క సువార్తను, లేక నిత్య జీవనమునకు వెళ్ళే దారిని లేక మార్గాన్ని వారు చెప్పినందుకు
జనాలందరూ ఏం చేశారంటే ఆయనను, పౌలు శీలను ఆయనను చెరసాలలో పడవేసి. ద సర్కమ్స్టాన్సెస్ వెర్ నాట్ ఫేవరబుల్. పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు, కానీ వారు ఏం చేశారండి, చెరసాలలో ఉండి వారందరూ దేవుణ్ణి స్తుతించారు. సో అదే విధంగా మన యొక్క జీవితంలో అనుకున్నవి జరిగినా జరగపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం, ఏది ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా మనము దేవుణ్ణి కీర్తించడం మనము నేర్చుకోవాలి. సో రెండవది, మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే కీర్తనకారుడు చెప్తుండే, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. సో మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే మన యొక్క దేవుడు గొప్ప దేవుడు, మహోన్నతుడు, అట్ ద సేమ్ టైం ఆయన భయంకరుడు, ఆయన సర్వ భూమికి రాజై ఉన్నాడు. సో దేవుని స్తుతించడానికి చాలా చాలా లెక్కలేని కారణాలు మనకి కనపడతాయి. కానీ ఈ యొక్క కీర్తనకారుడు మన యొక్క దేవుడు మహోన్నతుడు, అదేవిధంగా భయంకరుడు, ఇంకో మాట చెప్పాలంటే ఆయన సర్వభూమికి మహారాజా ఉన్నాడు. ఎవడైనా సర్వభూమికి మహారాజా అయితే మనం ఏం చేయాలని ఆటోమేటిక్గా ఆయనని కీర్తించాలి. ఇక కీర్తనకారుడు ఏం చెప్తానంటే మన యొక్క దేవుడైన యెహోవా ఆయన మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను స్తుతించాలి. మూడవ వచనం మనం చూస్తే, ఒకవేళ మనము యెహోవాను, మన దేవుడైన యెహోవాను స్తుతించకపోతే అక్కడ మనకి భయం కలుగుతుంది అంటండి. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగా ద్రొక్కను. సో దేవుని యందు భయభక్తులు లేక దేవుణ్ణి ప్రేమించిన వారందరికీ దేవుడు ఒక గొప్ప చెప్పసఖ్యము కానీ సంతోషంతో ఆయన నింపుతాడండి. అదేవిధముగా దేవుడంటే లెక్కలేని వారికి, దేవుడంటే పట్టించుకున్న వారికి, దేవుడంటే భయము లేని వారికి దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడంటే దేవుడు వారిని అనగదొక్కుతాడంటే. ఇంకో మాట చెప్పాలంటే, ఇఫ్ యు ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని యొక్క మనిషి అయితే, ఒకవేళ దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీ యొక్క హృదయాన్ని చెప్పసఖ్యము కానీ సంతోషముతో ఆయన నింపుతాడు. చెప్పున్నాను హల్లెలూయా. ఒకవేళ దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీ హృదయాన్ని దేంట్లో నింపుతాడండి, చెప్పసఖ్యము కానీ సంతోషముతో దేవుడు నీ యొక్క హృదయాన్ని నింపుతాడు. అదేవిధంగా దాని ఆపోజిట్, ఒకవేళ దేవుడు అంటే భయం లేకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ది గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ టెర్రర్. దేవుడు నిన్ను ఆయన అనగదొక్కేస్తాడని కీర్తనకారుడు క్లియర్గా చెప్తున్నాడు. మన పాదముల క్రింద ప్రజలను అనగా ద్రొక్కెను. అదేవిధంగా 4వ వచనంకి వస్తే, తాను ప్రేమించిన యాకోబునకు మహతిస్పయముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇక్కడ స్వాస్యం అంటే ఇన్హెరిటెన్స్, అర్థమవుతుందంటే ఇట్ ఈస్ అన్ ఇన్హెరిటెన్స్. అంటే మన యొక్క తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మనకి రావటమే ఇన్హెరిటెన్స్. మనము దేవుని యొక్క బిడ్డలమైతే దేవుడు ఏం చేస్తున్నాడంటే యాకోబునకు మహతిస్పయముగా మనకు స్వాస్థ్యమును ఆయన అనుగ్రహించుతాడండి. సో ఉదాహరణకు ద వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎవడండి? ఎవరు చెప్పారు? ద వరల్డ్ రిచెస్ట్ మ్యాన్, అమెజాన్ CEO జెఫ్ బెజోస్ ఎవడుంటాడు. ఆయన యొక్క ప్రాపర్టీ, ఆయన వర్త్ ఎంత అంటే $134 billion. ద వరల్డ్ రిచెస్ట్ మ్యాన్, ఆయన యొక్క ఆస్తి విలువ $134 billion. ఒకవేళ ఉదాహరణకి ఒక కుటుంబానికి ఒక నెలకి ₹1,00,000 జీతం అనుకోండి. ఒకవేళ జెఫ్ బోస్ ఆస్తి కానీ ఆ కుటుంబానికి వస్తే ఆయన సుమారు 1,00,00,000 సంవత్సరాలు జీవించగలరంటే. ఆయన ఆస్తితోటి కనీసం 100 lakhs of years ఆయన కంఫర్టబుల్గా జీవించగలరు. ఎవరి ఆస్తితోటి? జెఫ్ బాయ్ సంపాదించిన ఆస్తితోటి దగ్గరగా
1 crore of ఇయర్స్, అంటే 100 లక్షల సంవత్సరాలు ఆయన సుఖంగా జీవించగలడు. సో దేవుని యొక్క దృష్టిలో ఈ జెఫ్ బస్ అనేవాడు, ఈ యొక్క అమెజాన్ CEO చాలా చిన్నవాడండి. దేవుని యొక్క సృష్టితో కంపేర్ చేస్తే అమెజాన్ CEO యొక్క జెఫ్ అనేవాడు అడుక్కున్న వాటితోటి సమానం. ఎవరితో కంపేర్ చేస్తే, మనతో కంపేర్ చేస్తే చాలా గొప్పవాడు, కానీ దేవునితో కంపేర్ చేస్తే ఈ యొక్క జెఫ్ అనేవాడు అడుక్కున్న వాటితోటి సమానము. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, దేవుడి యొక్క స్వాస్థ్యము మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ నా యొక్క జెఫ్ గారి యొక్క ఆస్తి కానీ నాకు వస్తే, నాకు ఉద్యోగం పోయినా, ఒకవేళ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా, లేకపోతే టెలిఫోన్ బిల్ ఎక్కువ వచ్చినా నేను బాధపడతానా? బాధపడ. ఎందుకంటే నా ఉద్యోగంతో సంబంధము లేదు. ఎందుకంటే ఆయన గొప్ప మనిషి యొక్క ఆస్తి నాకు వచ్చింది కాబట్టి నేను చిన్న చిన్న విషయాలకి నేను పట్టించుకున్నాను. అదేవిధంగా దేవుని యొక్క స్వాస్థ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ లోకములో జరిగిన చిన్న చిన్న విషయాలకు, డబ్బు లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, అవన్నీ మన యొక్క విశ్వాసాన్ని అది కూర్చోకూడదండి. అది యొక్క కీర్తనకారుడు చెప్తున్నాడు. తాను ప్రేమించిన యాకోబునకు మహత్యాస్పదంగా మనకు స్వాస్థ్యము ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడంటే అండి. దేవుడి యొక్క ఇన్హెరిటెన్స్ మనకి ఇవ్వడానికి ఆయన అన్ని ఏర్పాట్లు దేవుడు చేశానండి. కాబట్టి మనము ఏ విధంగా మనము చింతపడకూడదండి. మనము ఈ లోకంలో చింతిస్తున్నామంటే మన యొక్క విశ్వాసము ఆయన మీద కాకుండా ఇతర విషయాల మీద మన యొక్క విశ్వాసము ఆధారపడింది కాబట్టి మనము చింతిస్తాం. యేసుక్రీస్తు నందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు చిన్న చిన్న విషయాల మీద, ఈ లోకంలో జరిగిన పరిస్థితులు బట్టి వాడి యొక్క విశ్వాసము ఏమాత్రమో చెక్కు చెదరదు. ఒకవేళ నీ విశ్వాసము చెక్కు చెదిరిపోతుందంటే నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉందండి? ఇక లోకం మీద నీ యొక్క విశ్వాసము ఆధారపడింది. లోకం మీద ఎప్పుడైతే నీకు విశ్వాసం ఆధారపడిందో నువ్వు చిన్న విషయాల మీద చింతిస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన యొక్క దేవుడు మనకు గొప్ప స్వాస్థ్యమునకు ఏర్పాటు చేశాడు కాబట్టి మనము చిన్న చిన్న విషయాల మీద మనము ఆధారపడకూడదు. సో వర్స్ 5, దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరాధ్వనితో యెహోవా ఆరోహణం. వర్స్ 6, దేవుణ్ణి కీర్తించుడి, మన రాజుని కీర్తించు. కాబట్టి మన యొక్క దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, ఆయన మహోన్నతుడు, భయంకరుడు కాబట్టి మనం ఏం చేయాలండి? అవన్నీ పక్కన పెట్టి మనము దేవుణ్ణి కీర్తించాలి. మనం దేవుణ్ణి ఎందుకు కీర్తించలేకపోతున్నాం అంటే అండి, మన యొక్క దేవుడి యొక్క శక్తిని మనకి అర్థము కావట్లేదు. చెప్పాను కదా, ఉదాహరణకి జెఫ్ బోస్ ద రిచెస్ట్ CEO ఆయన యొక్క ఆస్తి కానీ మనకి పంచితే దగ్గరగా 1,000,000 సంవత్సరాలు మనము జీవించగలం. 1,000,000 సంవత్సరాలు మనము జీవించగలం. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి చాలా గొప్ప ఆస్తి. ఎంత గొప్ప ఆస్తి అంటే, దేవుని యొక్క దృష్టిలో జెఫ్ అనేవాడు అడుక్కున్న వాటితోటి సమానం. అంతే దేవుడు అంత గొప్ప ఆస్తి మనకు అనుగ్రహించాడు కాబట్టి